నమస్తే బాబు గారు. ఏమయ్యా బందర్ అంటే ఏంటి ఇప్పుడు? నేను కోతిరానే బందర్ అంటున్నారు? నువ్వు బందర్ వాడివి కాబట్టి అలా బందర్ అన్నాను, అయినా పేరు నీకు సింక్ అవుతుందిలే. అవునండి, మేము కోతులమే. ఇప్పుడు ఏమంటారు? కోతి చేష్టలు చేస్తే వాతలు పెడతా అంటాను. పెడతారు. ఏం చేస్తాం? మీ టైం అలా నడుస్తుంది, మాకు టైం వస్తుంది. పగటి కళలు బాగానే కంటున్నారు, మీ పాపాలు బండే. మీ టైం ఇప్పుడు రెడ్ బుక్ లో ఉంది. ఆ రెడ్ బుక్ ఒకటి పట్టుకుని నోటుకొచ్చిన పేర్లు రాసేస్తారా? మా వాళ్ళని ఎంతమందిని లోపలేస్తారు? మీ ఓవర్ యాక్టింగ్ బట్టి ఉంటుందమ్మా. మా ఓవర్ యాక్టింగ్ సంగతి పక్కన పెడితే మీరేటి ఈ మధ్య గుడిసెల్లోకి వెళ్ళిపోతున్నారు? దాన్ని ఏమంటారు? మీరు చేయలేని పనులు మేము చేస్తా ఉన్నాం అంటాను. మీ 5 ఏళ్ల పాలనలో ఏనాడైనా పూరి గుడిసెలోకి పోయాడా మీ తొగ్లక్? పరదాల వీరుడని మీరు బిరుదిచ్చారు కదా, ఇంకెందుకు వెళ్తాడు? అందులోనూ మా వాడికి సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కదా. గాడిద గుడ్డేం కాదు, అధికారం చేతికొచ్చింది కదా అని ఇంకా నాకు వెళ్లాల్సిన అవసరం ఏముందని 5 ఏళ్లు ప్యాలెస్ లో పడుకున్నాడు, ఎగ్ బఫుల్ తింటున్నాడు, పబ్జీ గేమ్ ఆడుకుంటున్నాడు. సర్లేండి, అయిందేదో అయిపోయిందిలే, మేము ఓడిపోయాంగా ఎన్నైనా అంటారు. అసలు మీరు మొదటిసారి గెలవడమే గొప్పమ్మా. తెలుసో తెలియక అప్పుడు మిమ్మల్ని నమ్మారు. మీరంతా అవినీతి రాక్షసులని, భూబకాసురులని తెలిసాక జనం మీకు బుద్ధి చెప్పారు. అయినా సరే, మళ్ళీ ఈసారి మేమే అధికారంలోకి వస్తాం. మా జలగన్న చూస్తూ ఊరుకోడు, ప్రజలు కూడా చూస్తూ ఊరుకోరు. లేదు, మీరు సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదుగా, ఫెయిల్ అయ్యారుగా. జనం ఈసారి మీకు ఓటు వేయరు. ప్రజలకి ఏమి ఇవ్వాలో మాకు బాగా తెలుసు. లేనిపోని అనవసర ఖర్చులు పెట్టి రాష్ట్రాన్ని బాగు చేయకుండా, ఒక్క కంపెనీ కూడా తీసుకురాకుండా, ప్రజలకి పప్పు బెల్లం పంచి రాష్ట్రాన్ని 30 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయారు. అయితే ఇప్పుడు మీరు ముందుకు తీసుకెళ్తారా? ప్రజలకు ఇవ్వాల్సిన ఇవ్వండి. సూపర్ 6 ఏది? ఫ్రీ బస్ ఏది? ఒక్క హామీ కూడా ఇవ్వట్లేదు కదా. అవి ఇవ్వనంత మాత్రాన జరిగే నష్టం భారీ స్థాయిలో ఉండదు. ముందు డెవలప్మెంట్ అవసరం, రాజధాని ముఖ్యం. ఎప్పుడైతే రాజధాని డెవలప్ చేస్తామో అప్పుడు ఆటోమేటిక్ గా రాష్ట్రం డెవలప్ అవుతుంది. మేధావుల మాటలు సరిగ్గా అర్థం కావు, మాలాంటి అల్పులకి అర్థమయ్యేలా చెప్పండి. నేను చేసే పని ప్రజలకు అర్థమవుతుంది. ప్రజలంతా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలకు సపోర్ట్ గా నిలుస్తున్నారు. త్వరలోనే అమరావతి నిర్మాణం పూర్తవుతుంది. ఇక్కడే ఉద్యోగాలు, ఇక్కడే వ్యాపారాలు, ఇక్కడే ఉపాధి అవకాశాలు ఫుల్ గా ఉంటాయి. నువ్వు అరచేతిలో వైకుంఠం చూపిస్తావు, ఎన్ని మాయ మాటలని చెప్తావు. హామీలు ఇవ్వయ్యా బాబు అంటే ఏవేవో కబుర్లు చెప్తున్నావు. ఒక్కడి గుర్తు పెట్టుకో, ఎవడి రూట్ ఆడుకుంటుంది. మీ రూట్లో మీరు పోయారు, నన్ను అదే రూట్లో బొమ్మంటే నేను ఎలా పోతాను? అస్తవ్యస్తంగా పడి ఉన్న రాష్ట్రాన్ని ఒక దారిలోకి తీసుకురావాలంటే ఒక్కొక్కటిగా అన్ని సెట్ చేసుకుంటూ రావాలి. ఎక్కడ సెట్ చేస్తావు? ఎప్పుడు సెట్ చేస్తావు? 5 ఏళ్ళు పడుతుందా? పోనీ 10 ఏళ్ళ? 25 ఏళ్ళ? ఎంత టైం ఉంటుంది ఇంకా? ముందు మీరు దోచుకున్నవన్నీ గక్కిస్తే సగం టైం కలిసి వస్తుంది. ఒక పక్క ఆ పనిలో ఉన్నాం, ఇంకో పక్క విడతల వారీగా సంక్షేమ పథకాలు అమలు చేస్తా ఉన్నాం, మరో పక్క రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే పనులు చేస్తున్నాం. అభివృద్ధి ఈ మాట విని విసుగు పడుతుంది. అసలు రాజధాని కట్టకపోతే వచ్చే నష్టం ఏంటి? కడితే వచ్చే లాభం గురించి మాట్లాడుతున్నాను. ఒకప్పుడు హైదరాబాద్ నార్మల్ గా ఉండేది, హైటెక్ సిటీ కట్టి ఆ ఏరియా మొత్తం డెవలప్ చేశాను. ఈ రోజు హైదరాబాద్ ఆదాయంలో ముందుకు దూసుకుపోతా ఉంది. ప్రజలకి డబ్బు పంచమయ్యా అంటే హైదరాబాద్, సింగపూర్ అంటావు. మెంటల్, మీరంతా పందికొక్కుల్లా తినేసి ఆకలితో ఉన్న ప్రజలకి ఒక చిన్న పండిచ్చి కడుపు నింపుకోమన్నారు. నేను ఆకలితో ఉన్నవాడు మళ్ళీ ఎదురు చూడకూడదని ఒక మొక్కిచ్చి ఇంట్లో నాటుకోమని చెప్పాను. పండేంటి, మొక్కేంటి? ఏం మాట్లాడుతున్నారు బాబు గారు? వినవయ్యా, మీరిచ్చిన పండుతో ఆ రోజు మాత్రమే కడుపు నిండుతుంది. నేనిచ్చే మొక్క అది చెట్టై మహావృక్షమై ఎన్నో 100 పళ్ళు కాస్తాయి. దానివల్ల ఒకరిద్దరికి కాదు 100 మంది ఆకలి తీరుతుంది. ఇప్పుడు అర్థమైందా నాకు నీకు తేడా ఏంటో?
ఎప్పుడో వస్తుంది ఏదో కాస్తుంది అంటే అప్పటి వరకు ప్రజలు ఆకలితో ఉండరు కదా. ముందు కడుపు నిండిపోవాలా. మా విధానమే కరెక్ట్. ఒకప్పుడు తెలియక ప్రజలు ఆశపడ్డారు, ఇది తెలుసుకుని జాగ్రత్త పడుతున్నారు. కాబట్టి మీరు ఎంత రచ్చ చేసినా, ఎన్ని డ్రామాలు ఆడినా, ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి వాగినా ఒక్క నయా పైసా ఉపయోగం మీకుండదు. నేను మీకు చెప్పేది ఒక్కటే. ఏం చెప్తారు? ఇక మీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది. మీ పార్టీ దుకాణం మూసేయండి.